ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేద నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరలోనే నియోజకవర్గానికి ఒక పాఠశాల ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఐ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 560కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి పాల్గొన్న చామల ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తూ అత్యుత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. సమాజంలో గుర్తింపు రావాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అరకొర వసతులతోనే ఉత్తమ ప్రతిభ కనబర్చడం విద్యార్థులకు అభినందనీయమన్నారు. ఎడ్యుకేషన్ కి దీటుగా ఈ రోజు 200 కోట్లతోటి 20 ఎకరాల 2500 మంది విద్యార్థులతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాలని 119 నియోజకవర్గాలలో మొట్టమొదటిసారిగా 119 స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ సంవత్సరం డిసెంబర్లో కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేయబోతున్నాం, కొంత ఫేజ్ 1. కాబట్టి ఎడ్యుకేషన్ కి చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పేదవాడికి గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకోవాలన్న ఆలోచన రావాలి. ఎందుకంటే అప్పులు చేసి పిల్లల్ని చదివించేటువంటి పరిస్థితి ఉంది. అప్పులు చేసి చదివించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఒక మంచి స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు పోతున్నారు. మీరు ఏ రంగంలో పోయినా బాగా చదువుకోగలిగితే తప్పకుండా రాణిస్తారు. ఇక్కడ పోతేనే నాకు అవకాశం, ఇక్కడ పోతే లేవు అని ఒక ప్రచారాలను నమ్మకం. దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. అయితే మన బాధ్యత ఏంటి? గవర్నమెంట్ మనకింత అవకాశం ఇచ్చింది, సమాజం మనకింత అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం మనం ఎదుగుతున్నాం కాబట్టి మళ్ళీ రేపు మనం ఎదిగిన తర్వాత ఈ సమాజానికి సేవ చేయాలి. బాధ్యతగా ఈ సమాజంలో మనం ఒక పాత్ర నిర్వహించాలి. సాటి మనుషులు ఎదగటానికి మనం తోడ్పడాలి. అది మన కర్తవ్యంగా ఉండాలి.